ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ ఇక్కడ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ భారతదేశ ప్రణాళిక వ్యవస్థ భారతదేశ ప్రణాళిక వ్యవస్థ మరి భారతదేశ ప్రణాళిక వ్యవస్థ అనేది మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఇది దీని మీద కూడా మనం లేటెస్ట్ ట్రెండ్ మనం ఏం చదవాలంటే మేజర్గా మనకు నీతి ఆయోగ్ మీదనే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, నీతి ఆయోగ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇది లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి నీతి ఆయోగ్ మీద మనకు క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీతి ఆయోగ్ మీద మనం చదవాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ అంటే ఏంది, నీతి ఆయోగ్ ఎప్పుడు ఉద్భవించింది, నీతి ఆయోగ్కు ముందు ఏ సంస్థ ఉంది, ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్కు తేడా ఏంటిది, మరి నీతి ఆయోగ్ ఎప్పుడు పేరు మార్చడం జరిగింది అనేది మనం పరిగణలోకి తీసుకుంటే వాస్తవానికి ప్రణాళిక అంటే ఏంది, ప్రణాళికలు ఏర్పడడానికి దారితీసిన అంశాలేంటి, ప్రణాళికలు ఏర్పడడానికి దారితీసిన అంశాలేంటి, ప్లస్ ప్రణాళిక ఉద్దేశాలేంటి, ప్రణాళిక ఆశయాలేంటి, మొదటి ప్రణాళిక నుంచి 12 ప్రణాళికలకు సంబంధించి మనం షార్ట్కట్లో మనకు జనరల్ స్టడీస్లో చదవలసి ఉంటుంది. కాబట్టి 1 నుంచి 12 ప్రణాళికలకు సంబంధించిన చరిత్రను మనం తెలుసుకుంటే మేజర్గా మనం ఒకసారి ప్రణాళిక అంటే ఒక నిర్ణీత సమయంలో నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసుకున్న మార్గాన్ని ప్రణాళిక అంటారు. ఒక నిర్ణీత సమయంలో నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసుకున్న మార్గాన్నే మనం ప్రణాళిక అంటాం. అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లో నిరుద్యోగాన్ని ఎంత శాతం తగ్గించాలి, పేదరికాన్ని ఎంత శాతం తగ్గించాలి, జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం పెంచాలి, ఇలా మనకు ఒక ప్లాన్ ఉండాలి. ప్రణాళిక ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. ఒక నిర్ణీత సమయంలో నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఒక మార్గాన్ని ప్రణాళిక అంటాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1928వ సంవత్సరంలో ప్రణాళికలను ప్రవేశపెట్టిన దేశం యుఎస్ఎస్ఆర్ దేశం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రణాళికలను ఇంప్లిమెంటేషన్ చేసిన దేశం యుఎస్ఎస్ఆర్ దేశం, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాం. యుఎస్ఎస్ఆర్ అంటే ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రణాళికా సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది యుఎస్ఎస్ఆర్ దేశం. మరి జనరల్గా మనం చూస్తే ఎందుకు ప్రణాళికలను యుఎస్ఎస్ఆర్ ప్రవేశపెట్టిందంటే 1917వ సంవత్సరానికి పూర్వం రష్యాను పరిపాలించిన చక్రవర్తులు, జార్ చక్రవర్తులు, వీళ్ళది నిరంకుశ పాలన. ఈ జార్ చక్రవర్తుల పాలన కాలంలో రష్యాలో ఒక స్వేచ్ఛ లేదు, ఒక సమానత్వం లేదు, ఒక న్యాయం లేదు. నికోలస్ I, నికోలస్ II, అలెగ్జాండర్ I, అలెగ్జాండర్ II అని ఈ చక్రవర్తులు రష్యా ప్రజలను నిరంకుశంగా పరిపాలించడం జరిగింది. 200 సంవత్సరాలు ఒక స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం లేకుండా బతికిన రష్యా ప్రజలు 1917వ సంవత్సరంలో లెనిన్ నాయకత్వంలో రష్యాలో విప్లవం వచ్చి రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి రష్యాకు స్వాతంత్రం వచ్చింది 1917లో. రష్యాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1917వ సంవత్సరంలో
రష్యాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, రష్యా ఆర్థిక వ్యవస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, రష్యా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలనే ఉద్దేశంతో రష్యా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం కంపల్సరీ ప్రొక్యూర్మెంట్ అనే విధానాన్ని ప్రవేశపెడితే అది ఫెయిల్ అయింది. న్యూ ఎకానమీ పాలసీ ప్రవేశపెడితే అది ఫెయిల్ అయింది. తర్వాత చివరి ప్రయత్నంగా లెనిన్ ప్రణాళికా సిస్టానికి రూపకల్పన చేయటం జరిగింది. ప్రణాళికా సిస్టానికి రూపకల్పన చేయటం జరిగింది లెనిన్. కాబట్టి ఆ ప్రణాళికా సిస్టానికి రూపకల్పన చేసిన తర్వాత లెనిన్ మరణాంతరం అధికారంలోకి వచ్చిన స్టాలిన్ 1928వ సంవత్సరంలో రష్యాలో ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. రష్యా ప్రణాళిక వ్యవస్థను ఏమంటామంటే గోస్లా ప్లాన్ అంటాం రష్యా ప్రణాళిక వ్యవస్థను. మరి వాస్తవానికి ఎప్పుడైతే 1928వ సంవత్సరంలో రష్యా ప్రణాళిక వ్యవస్థను ప్రవేశపెట్టిందో రష్యా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందింది. 200 సంవత్సరాలు వెనుకబడ్డ రష్యా వితిన్ షార్ట్ పీరియడ్లో అభివృద్ధి చెందడానికి కారణం ప్రణాళిక వ్యవస్థ అని ప్రపంచ దేశాలన్నీ తెలుసుకొని ప్రపంచ దేశాలన్నీ రష్యాను ఆదర్శంగా తీసుకొని ప్రణాళిక వ్యవస్థను ప్రవేశపెట్టడానికి దారితీసినాయి. మరి భారతదేశం కూడా ప్రణాళికలను ప్రవేశపెట్టడానికి ఆదర్శం ఏంటంటే యుఎస్ఎస్ఆర్ దేశం అని చెప్పుకోవచ్చు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అంటే రష్యాను ఆదర్శంగా తీసుకొని భారతదేశం కూడా ఒక ప్రణాళికా సిస్టాన్ని, ఒక ప్రణాళికా వ్యవస్థను ప్రవేశపెట్టింది. కాబట్టి ఇలా ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రణాళికలు ఉన్నాయంటే అన్ని దేశాలకు మెయిన్ ఆదర్శం ఎవరయ్యా అంటే మనకు యుఎస్ఎస్ఆర్గా చెప్పొచ్చు. ఇది మరి భారతదేశంలో ప్రణాళికలను ప్రవేశపెట్టడానికి కారణం 1934వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1934వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని రాయటం జరిగింది. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని రాయటం జరిగింది. ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని 1934వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాయటం జరిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశానికి ఒక ప్రణాళిక ఉండాలని 1934వ సంవత్సరంలో ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రాయటం జరిగింది. భారతదేశ ప్రణాళికా విధానం అనే గ్రంథాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాయటం జరిగింది. అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మనం ఒకసారి చూస్తే ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మరి ఒక ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1934వ సంవత్సరంలో ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని రాశాడు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశానికి ఒక ప్రణాళిక ఉండాలని చెప్పిన మహానుభావుడు ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మరి జనరల్గా చూస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ప్రణాళిక వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన తర్వాత మనం పరిగణలోకి తీసుకుంటే నెక్స్ట్ మనం కాన్సెప్ట్ చూస్తే భారతదేశం
మెయిన్గా అభివృద్ధి చెందాలంటే, భారతదేశం అభివృద్ధి చెందాలంటే మెయిన్గా పరిగణలోకి తీసుకుంటే ఒక ప్రణాళిక ఉండాలని చెప్పిన మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే ఆయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ప్లానింగ్స్ అంటారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ అంటారు. భారతదేశ ప్రణాళికల పితామహుడుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పిలుస్తారు. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాసిన గ్రంథం కూడా భారతదేశంలో ప్రణాళికలు ఏర్పడడానికి కారణంగా చెప్పొచ్చు. దీని తర్వాత 1938వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఇక్కడ మనకు మెయిన్గా జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసింది. 1938వ సంవత్సరంలో అప్పటి జాతీయ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది. జాతీయ ప్రణాళిక కమిటీని అపాయింట్మెంట్ చేయటం జరిగింది. నెహ్రూతో పాటు 15 మంది సభ్యులతో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడు నెహ్రూ, ఈ కమిటీకి కార్యదర్శి కేటీ షా. మరి జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటు చేసిరు అని చెప్తున్నాం. మెయిన్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో కమిటీని, అంటే జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసింది జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో అంటున్నాం. నేతృత్వంలో అని చెప్తున్నాం. ఇక్కడ మనకు జనరల్గా మనం ఒకసారి చూస్తే మరి జవహర్లాల్ నెహ్రూ కూడా దేశంలో ప్రణాళిక వ్యవస్థ ఏర్పడటంలో కీలకమైన పాత్ర పోషించిండు నెహ్రూ. కాబట్టి భారత ప్రణాళికల రూపశిల్పిగా మరి నెహ్రూను పిలుస్తాం జాతీయ ప్రణాళికల రూపశిల్పిగా. భారత ప్రణాళికల పితామహుడుగా ఎవరిని పిలుస్తామంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలుస్తాం. ప్రణాళికల రూపశిల్పిగా ఎవరిని పిలుస్తామంటే జవహర్లాల్ నెహ్రూని పిలుస్తాం. 1938వ సంవత్సరంలో జాతీయ ప్రణాళిక కమిటీని 15 మంది సభ్యులతో నెహ్రూ అధ్యక్షతను ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు నెహ్రూ, కార్యదర్శి కేటీ షా. ఈ కమిటీ వేసిన మరు క్షణంలోనే అంటే 1939లో రెండో ప్రపంచ యుద్ధం సంభవించడం వల్ల ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటంలో విఫలమైంది. ఒకవేళ 1939వ సంవత్సరంలో ఈ కమిటీ కనుక నివేదిక ఇచ్చి ఉంటే 1939లోనే ప్రణాళికలు ఉద్భవించాయి. ఈ కమిటీ నివేదిక ఇవ్వడంలో విఫలమైంది కాబట్టి ప్రణాళికలు ఏర్పాటు చేయటంలో దేశంలో జాప్యం జరిగింది. మరి ఇండియన్ ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథము జాతీయ ప్రణాళిక కమిటీ భారతదేశంలో ప్రణాళికలు ఉద్భవించడానికి దారితీసిన అంశంగా మనం చెప్పుకుంటున్నాం. దీని తర్వాత మనం చూస్తే మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఇది ఒక ఆదర్శంగా చెప్పొచ్చు. దీని తర్వాత 1944లో బొంబాయి ప్రణాళికను రూపొందించడం జరిగింది. బొంబాయి ప్రణాళిక మరి 1944లో బొంబాయి ప్రణాళికను రూపొందించడం జరిగింది. బొంబాయి ప్లాన్ ప్రిపేర్డ్ బై 1944. టాటా, బిర్లా, ఎండి స్వరూప్, కస్తూర్బా లాలాబాయ్, శ్రీరామ్ లాల్, పురుషోత్తం దాస్, చూడండి, జాన్ మత్తాయ్, మొత్తం 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి
బొంబాయి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ బొంబాయి ప్రణాళిక కూడా భారతదేశంలో ప్రణాళికలు ఏర్పడటానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు. బొంబాయి ప్రణాళికలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. బొంబాయి ప్రణాళిక పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగి ఉన్నది. బొంబాయి ప్రణాళికను 15 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని 10,000 కోట్లతో రూపొందించడం జరిగింది. 15 సంవత్సరాలు, 15 సంవత్సరాల కాల పరిమితికి 10,000 కోట్ల రూపాయలతో బొంబాయి ప్రణాళికను రూపొందించారు. మరి దేశంలో బొంబాయి ప్రణాళిక కూడా ప్రణాళికలు ఏర్పడడానికి ఉద్భవించడానికి దారితీసిన అంశంగా మనం చెప్తున్నాం. బొంబాయి ప్రణాళికకు ఒక ఆదర్శంగా మనం చెప్తున్నాం. బొంబాయి ప్రణాళిక కూడా ఒక ఆదర్శంగా మనం చెప్తున్నాం. దీని తర్వాత మనం చూస్తే 1944వ సంవత్సరంలో గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. గాంధీ ప్లాన్ ప్రిపేర్డ్ బై ఎస్ఎన్ అగర్వాల్. ఈయన పేరే పూర్తి పేరు శ్రీమన్నారాయణగా మనం చెప్పుకోవచ్చు. శ్రీమన్నారాయణ గారు, ఎస్ఎన్ అగర్వాల్ గారు 1944వ సంవత్సరంలో గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది అని చెప్తున్నాం. మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాలు అభివృద్ధి చెందుతాయి. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశ స్వరాజ్యం సాధించబడుతుందని జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. మరి మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ గాంధీ ప్రణాళికలో మెయిన్గా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే వ్యవసాయ రంగము, అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగము, కుటీర చిన్నతర పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కుటీర చిన్నతర పరిశ్రమలు, వ్యవసాయ రంగము, కుటీర చిన్నతర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక గాంధీ ప్రణాళిక. మరి ఈ గాంధీ ప్రణాళికలో మనం చూస్తే వ్యవసాయ రంగానికి, కుటీర చిన్నతర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్తాను. కాబట్టి గాంధీ ప్రణాళికను కూడా ఆదర్శంగా తీసుకొని మన దేశంలో ప్రణాళికలు ఏర్పడటం జరిగింది. దీని తర్వాత 1945లో మాధవేంద్రనాథ్ రాయ్ గారు, మాధవేంద్రనాథ్ రాయ్, భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా స్థాపకుడు మాధవేంద్రనాథ్ రాయ్ ప్రిపేర్ చేసిన ప్రణాళిక పేరేందంటే పీపుల్ ప్లాన్, ప్రజా ప్రణాళికను రూపొందించడం జరిగింది. పీపుల్ ప్లాన్ ప్రిపేర్డ్ బై మాధవేంద్రనాథ్ రాయ్. ఈ మాధవేంద్రనాథ్ రాయ్ గారు రూపొందించిన ప్రజా ప్రణాళిక కూడా భారతదేశంలో ఇక్కడ ప్రణాళికలు ఏర్పడడానికి ఒక కారణము. ఈ ప్రజా ప్రణాళికలో మెయిన్గా వ్యవసాయ రంగానికి, వినియోగ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇది సామ్యవాద లక్షణాలు కలిగిన ప్రణాళిక, ప్రజాస్వామ్య ప్రణాళిక. అంటే భారతదేశంలో ఒకేసారి ప్రణాళికలు ఉద్భవించలేదు. ప్రణాళికలు ఉద్భవించడానికి దారితీసిన అంశాలు అనేకం ఉన్నాయని చెప్తున్నాం. అందులో ప్రజా ప్రణాళిక ఒకటి, గాంధీ ప్రణాళిక ఒకటి, బొంబాయి ప్రణాళిక ఒకటి. దీని తర్వాత 1946లో అప్పటి భారత ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో 1946లో అప్పటి భారత ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో
ప్లానింగ్, అడ్వైజరీ, ప్లానింగ్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసింది. ప్లానింగ్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసింది. ప్రణాళిక సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఈ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు అంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశానికి ఏ ప్రణాళిక ఉండాలి, ప్రణాళిక ఉద్దేశాలు ఎలా ఉండాలి, ప్రణాళిక విధి విధానాలు ఎలా ఉండాలి, వాటన్నిటి గురించి సలహాలు ఇవ్వడానికి 1946లో జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ప్లానింగ్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డులో కృష్ణమాచారి, నందా, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు ముగ్గురు సభ్యులు. కృష్ణమాచారి, నందా, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు ముగ్గురు సభ్యులు అంటున్నాం. వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో కమిటీ వేస్తే ఈ కమిటీ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు 1947లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అందుకే జవహర్లాల్ నెహ్రూ కూడా భారతదేశంలో ప్రణాళికలను ఏర్పాటు చేయటంలో కీలకమైన పాత్ర పోషించిండు. కాబట్టి భారత ప్రణాళికల రూపశిల్పిగా ఎవరిని పిలుస్తారంటే జవహర్లాల్ నెహ్రూని పిలుస్తారు. భారత ప్రణాళికల రూపశిల్పి. మరి భారత ప్రణాళికల రూపశిల్పిగా జవహర్లాల్ నెహ్రూని పిలుస్తారు అని చెప్తున్నాం. మరి ఇక 1946లో ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు కూడా భారతదేశంలో ప్రణాళికలు ఉద్భవించడానికి ఒక అంశం, దారితీసిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం పరిగణలోకి తీసుకుంటే, దీని తర్వాత మనం అధ్యయనం చేస్తే మేజర్గా మనం ఒక్కసారి చూస్తే మెయిన్గా 1950వ సంవత్సరంలో 1950లో జయప్రకాష్ నారాయణ జయప్రకాష్ నారాయణ 1950లో జయప్రకాష్ నారాయణ మెయిన్గా సర్వోదయ ప్రణాళికను రూపొందించటం జరిగింది. సర్వోదయ ప్రణాళిక రూపకర్త ఎవరయ్యంటే జయప్రకాష్ నారాయణ. సర్వోదయ ప్రణాళిక రూపకర్త ఎవరంటే జయప్రకాష్ నారాయణ. బొంబాయి ప్రణాళిక 8 మంది పారిశ్రామికవేత్తలు, గాంధీ ప్రణాళిక ఎస్ఎన్ అగర్వాల్, ప్రజా ప్రణాళిక ఎంఎన్ రాయ్, సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం చెందిన జయప్రకాష్ నారాయణ గారు 1950లో సర్వోదయ ప్రణాళికను రూపొందించాడు. సర్వోదయ ప్రణాళికను ప్రిపేర్ చేశాడు. మరి ఈ సర్వోదయ ప్రణాళికలో నిత్యావసర వస్తువులకు ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది, నెసెసరీ గూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. సర్వోదయ ప్రణాళికలో గ్రామీణ వికేంద్రీకరణకు ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. రూరల్ డీసెంట్రలైజేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. గ్రామీణ వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. రూరల్ డీసెంట్రలైజేషన్ గ్రామీణ వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ ఏ ప్రణాళికలు అంటే సర్వోదయ ప్రణాళికలు. ఈ సర్వోదయ ప్రణాళిక, ఈ బొంబాయి ప్రణాళిక, ఈ గాంధీ ప్రణాళిక, బొంబాయి ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక, మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాసిన ఈ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా, ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రణాళికలు ఉద్భవించడానికి దారి తీసిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి ఇవన్నీ కూడా రాజ్యాంగం అమల్లోకి రాకముందున్న ప్రణాళికలు కాబట్టి ఇవి పేపర్ మాత్రమే పరిమితమైనవి కానీ ఆచరణకు నోచుకోలేదు. కాబట్టి 1950 బిఫోర్ ఉన్న ప్రణాళికలను మనం ఏమని పిలుస్తామంటే పేపర్ ప్లాన్స్గా పిలుస్తాం.
కాగిత ప్రణాళికలుగా పిలుస్తాం 1950 సంవత్సరానికి పూర్వం ఉన్న ప్రణాళికలని. మరి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ జనరల్గా మనం ఒకసారి చూస్తే ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘము, ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘాన్ని 1950 మార్చి 15న ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి జనరల్గా ఒకసారి ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది మార్చి 15న అని చెప్తాను. మార్చి 15న ఏర్పాటు చేసిరు అని చెప్తున్నాం ఇక్కడ జనరల్గా చూస్తే. మరి మార్చి 15న ఏర్పాటు చేసిరు. వాస్తవానికి ప్రణాళికా సంఘాన్ని అని చెప్తున్నాం. జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ 1950 మార్చి 15 భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ 39వ ఆర్టికల్ ప్రకారం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 7వ షెడ్యూల్ 39వ ఆర్టికల్ 39వ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు ప్రణాళికా సంఘాన్ని. 7th షెడ్యూల్ 39th ఆర్టికల్. మరి వాస్తవానికి 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నాం. మరి ఇక్కడ 7వ షెడ్యూల్ 39వ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారని చెప్తాను. మనకు 39 అంటే ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ కాదు, పార్లమెంటు చేత ఆమోదించబడిన సంస్థ కాదు. ప్లానింగ్ కమిషన్ ఓన్లీ, ప్రణాళికా సంఘము ఓన్లీ ఏందంటే సలహా సంఘము మాత్రమే. ప్రణాళికా సంఘం అనేది ఓన్లీ అడ్వైజరీ బోర్డు మాత్రమే ప్రణాళికా సంఘం అనేది. ప్రణాళికా సంఘం అనేది ఓన్లీ అడ్వైజరీ బోర్డు మాత్రమే అని చెప్తాను. మరి భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ 39వ ఆర్టికల్ 7వ షెడ్యూల్ 39వ ఆర్టికల్ ప్రకారం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఓన్లీ ఒక అడ్వైజరీ బోర్డు మాత్రమే అని చెప్తాను. అయితే కేంద్ర క్యాబినెట్ సిఫారసులు అనుసరించి క్యాబినెట్ తీర్మానం ప్రకారం ఏర్పాటు చేసిందే ప్లానింగ్ కమిషన్. క్యాబినెట్ తీర్మానం ప్రకారం ఏర్పాటు చేసిందే ప్లానింగ్ కమిషన్ కాబట్టి ఇది సలహా సంఘం అంటున్నాం, ఒక అడ్వైజరీ బోర్డు అంటున్నాం. అయితే వాస్తవానికి ప్రణాళికా సంఘం భవనం పేరు యోజన్ భవన్, అది ఢిల్లీలో ఉంది. ప్రణాళికా సంఘం భవనం పేరు యోజన్ భవన్, అది ఢిల్లీలో ఉంది అని చెప్తాను. ఢిల్లీలో ఉంది. ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటే ఢిల్లీలో ఉంది, దాని యొక్క హెడ్ క్వార్టర్ అని చెప్తాను. అయితే ప్రణాళికా సంఘాన్నే మనం చూస్తే దీనికి ఒక ప్రణాళికా సంఘానికి ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు.
ప్రణాళికా సంఘానికి ఒక అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉంటాడు. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు పదవిరీత్యా ప్రధానమంత్రి. ప్రణాళికా సంఘానికి ఒక అధ్యక్షుడు పదవిరీత్యా ప్రధానమంత్రి. మరి చూడండి, ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రి చేత నియమించబడిన వ్యక్తి. వీళ్ళు కాకుండా ఒక 5 నుండి 8 మంది అర్థశాస్త్రంలో నైపుణ్యత కలిగిన వ్యక్తులు 5 నుండి 8 మంది సభ్యులు ఉంటారు. మరి 5 నుండి 8 మంది సభ్యులు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు ప్రణాళికా సంఘానికి ఒక సెక్రటరీ ఉంటాడు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ప్రిపేర్డ్ బై ఇండియన్ ప్లానింగ్ డ్రాఫ్ట్. భారత పంచవర్ష పంచవర్ష ప్రణాళికల ముసాయిదాను రూపొందించటమే ప్రణాళికా సంఘం యొక్క ఉద్దేశము. అంటే ప్రణాళికల యొక్క ముసాయిదాను రూపొందించడానికి ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తే 1950 మార్చి 15న 2014 ఆగస్టు 13వ తారీఖు నాడు 2014 ఆగస్టు 13వ తారీఖు నాడు ప్రణాళికా సంఘాన్ని నీతి ఆయోగ్గా పేరు మారుస్తున్నామని అనౌన్స్ చేయటం జరిగింది 2014 ఆగస్టు 13వ తారీఖు నాడు. అంటే 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘాన్ని 2014 ఆగస్టు 13వ తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రణాళికా సంఘాన్ని నీతి ఆయోగ్గా పేరు మారుస్తున్నామని అనౌన్స్ చేయటం జరిగింది. మరి ఇక్కడ ప్రణాళికా సంఘం ప్లేస్లోనే అధికారంలోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది రీప్లేస్మెంట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన సంస్థ పేరేందంటే నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. మరి అంటే మనకు ఒకసారి దీని ఫుల్ ఫామ్ అడుగుతాడు. ఫుల్ ఫామ్ అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. ఇది దీని ఫుల్ ఫామ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అంటే మరి జనరల్గా భారత పరివర్తన జాతీయ సంస్థగా మనం చెప్పొచ్చు. భారత పరివర్తన జాతీయ సంస్థ. భారత పరివర్తన జాతీయ సంస్థ తెలుగులో, ఇంగ్లీష్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చిన సంస్థ ఏంది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్ ఏం చెప్పినాం? నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. భారత పరివర్తన జాతీయ సంస్థ అని చెప్తున్నాం.
మరి జనరల్గా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? నీతి ఆయోగ్ 2015 జనవరి 1 నుంచి. నీతి ఆయోగ్ యొక్క నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరితో వికాసము, అందరితో కలిసి అందరితో వికాసం అనేది నీతి యొక్క నినాదం. మరి అందరితో కలిసి అందరితో వికాసం అనేది నీతి యొక్క నినాదం కాబట్టి మరి ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అనేది మనం పరిగణలోకి తీసుకుంటే కాంపిటేటివ్ పరంగా అడిగేది నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటాడు? 2015 జనవరి 1. నీతి ఆయోగ్ దేని స్థానంలో అమల్లోకి వచ్చింది అంటాడు? ప్రణాళికా సంఘం స్థానంలో. నీతి యొక్క నినాదం ఏందంటాడు? సబ్కా సాత్ సబ్కా వికాస్. నీతి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటాడు? న్యూఢిల్లీలో ఉంది. నీతి యొక్క భవనం పేరు ఏందంటాడు? యోజన్ భవన్. యోజన్ భవన్. నీతి ఆయోగ్ విడుదల చేసే పత్రిక పేరు ఏందంటాడు? యోజన పత్రిక. మరి నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? కన్స్ట్రక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్ అనేది చూస్తే మనం జనరల్గా నీతి ఆయోగ్ యొక్క నిర్మాణము ఇలా ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే ప్రెసిడెంట్ ఉంటాడండి, ఇది ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్ని తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. థర్డ్ కేటగిరీ తీసుకుంటే మెంబర్స్ ఉంటారు. ఫోర్త్ కేటగిరీ తీసుకుంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. ఫిఫ్త్ కేటగిరీ తీసుకుంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు. సిక్స్త్ కేటగిరీ తీసుకుంటే గవర్నర్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెవెంత్ కేటగిరీ తీసుకుంటే రీజనల్ కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మెంబర్స్, ఎక్స్ అఫిషియో మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, గవర్నర్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్. ఇది నీతి యొక్క నిర్మాణం, నీతి యొక్క స్ట్రక్చర్. అంటే ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపాధ్యక్షుడు, మెంబర్స్ సభ్యులు, ఎక్స్ అఫిషియో మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటే కార్యనిర్వహణ అధికారులు, గవర్నర్ కౌన్సిల్ ప్రాంతీయ మండలి. మొత్తం నీతి ఆయోగ్ యొక్క నిర్మాణము 7 దశలుగా 7 స్టెప్పులుగా నీతి ఆయోగ్ నిర్మాణం ఉంటుంది. 7 స్టెప్పులుగా నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఉంటుంది అని చెప్తున్నాం. మరి నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి. నీతి ఆయోగ్ మొట్టమొదటి అధ్యక్షుడు నరేంద్ర మోడీ. పదవిరీత్యా నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు, మొదటి అధ్యక్షుడు నరేంద్ర మోడీ అని చెప్తాను. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రి చేత అర్థశాస్త్రంలో పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని నియమిస్తాడు. నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగాడియా. ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడు ఎవరంటే రాజీవ్ కుమార్. 5/8/2017 నుంచి పదవిలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ 5/8 ఆగస్టు 5, 2017 నుంచి పదవిలో కొనసాగుతున్నాడు. కాబట్టి ఆయన ప్రస్తుత నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్
నీతి ఆయోగ్లో మొత్తం 7 సభ్యులు ఉంటారు. 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక సభ్యులు. 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక సభ్యులు. మరి నీతి ఆయోగ్లో 7 సభ్యులు ఉంటారని చెప్తున్నాం. 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక సభ్యులు, 2 పాక్షిక సభ్యులు అని చెప్తున్నాం. ఈ 2 పాక్షిక సభ్యులు ఒకరు విశ్వవిద్యాలయాల నుండి ఎంపికైతారు, మరొకరు పరిశోధన సంస్థల నుంచి ఎంపికైతారు. ఒకరు విశ్వవిద్యాలయాల నుంచి ఎంపికైతారు, మరొకరు పరిశోధన సంస్థల నుంచి ఎంపికైతారు. ఇలా ఉంటారు. ఒకరు యూనివర్సిటీల నుంచి ఎంపికైతారు, మరొకరు పరిశోధన సంస్థల నుంచి, మరొకరు పరిశోధన సంస్థల నుంచి ఎంపికైతారు అని చెప్తాను. 2 ఒకరు యూనివర్సిటీల నుంచి ఎంపికైతారు, మరొకరు పరిశోధన సంస్థల నుంచి ఎంపికైతారు, 2 సభ్యులు అని చెప్తాను. అయితే 5 మాత్రం పూర్తికాల సభ్యులు. 5 పూర్తికాల సభ్యులు, నీతి ఆయోగ్లో 5 పూర్తికాల సభ్యులు ఉన్నారు అని చెప్తాను. ఆ 5 ఎవరయ్యా అంటే ప్రజెంట్ రమేష్ చంద్, అంటే 5లో 4 ఉన్నారు ప్రజెంట్. రమేష్ చంద్, వికే సరస్వత్, వినోద్ పౌల్, వికే సరస్వత్, రమేష్ చంద్, వివేక్ దేబ్రాయ్, నాట్ వివేక్ దేబ్రాయ్, వికే సరస్వత్, రమేష్ చంద్, వినోద్ పౌల్, వీళ్ళు 4 ప్రజెంట్ ఎక్స్ అఫిష్, అంటే మనం ఫుల్ టైం మెంబర్స్. 2 తాత్కాలిక సభ్యులు ఉంటారు. వాళ్ళు పరిశోధన సంస్థల నుంచి ఒకరు, యూనివర్సిటీల నుంచి ఒకరు సెలెక్ట్ అవుతారు. ఇక ఎక్స్ అఫిషియో సభ్యులు 4వది తీసుకుంటే ప్రధానమంత్రి చేత నియమించబడిన 4కి మించకుండా కేంద్ర క్యాబినెట్ మంత్రులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమిస్తారు. ప్రధానమంత్రి చేత నియమించబడిన 4కి మించకుండా కేంద్ర క్యాబినెట్ మంత్రులను ఎక్స్ అఫిషియో మెంబర్స్గా నియమిస్తాడు. ఎక్స్ అఫిషియో మెంబర్స్గా నియమిస్తాడు. మరి ఎవరయ్యా ఎక్స్ అఫిషియో మెంబర్స్? ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటే ప్రజెంట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. వీళ్ళు నలుగురు ఎవరయ్యా అంటే నీతి ఆయోగ్లో ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఈ 4 కూడా. మరి నెక్స్ట్ మనం చూస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. ప్రధానమంత్రి చేత నియమించబడే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అంటున్నాం, కానీ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అనేది ఇక్కడ లేదు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లో కొంతమందిని నియమిస్తాడు, ఇక్కడ సంఖ్యా నియమం లేదు. ఇది ఇక ఆ రోజు చూస్తే గవర్నర్ల కౌన్సిల్లో ముఖ్యమంత్రులకు సభ్యత్వం ఉంటుంది. ఆల్ స్టేట్ సీఎంస్ ఆర్ ఇంక్లూడెడ్ టు గవర్నర్ కౌన్సిల్. అంటే అన్ని రాష్ట్రాల సీఎంలకు గవర్నర్ కౌన్సిల్లో సభ్యత్వం ఉంటుంది, గవర్నర్లకు సభ్యత్వం ఉంటుంది. కేంద్రపాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా నీతి ఆయోగ్లో మనకు గవర్నర్ కౌన్సిల్లో సభ్యులు. గవర్నర్ కౌన్సిల్లో సభ్యులు కాని వారు ఎవరని అడిగితే గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? ముఖ్యమంత్రులు సభ్యులు, గవర్నర్లు సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులు. వీళ్ళు గవర్నర్ల కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు కాబట్టి ఇది మనం పాయింట్. నెక్స్ట్ మనం తీసుకుంటే ప్రాంతీయ మండల్. ఈ ప్రాంతీయ మండల్లో మెయిన్గా విద్యావేత్తలు, నిపుణులు, కేంద్ర మంత్రులు. విద్యావేత్తలు, నిపుణులు, కేంద్ర మంత్రులు ప్రాంతీయ మండల్లో సభ్యులుగా ఉంటారు. విద్యావేత్తలు, నిపుణులు,
కేంద్ర మంత్రులు ప్రాంతీయ మండలిలో సభ్యులుగా ఉంటారు. ప్రతి ప్రాంతీయ మండలికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తాడు. ఈ రాష్ట్రం యొక్క సమస్యలను ప్రాంతీయ మండళ్ల ద్వారా నీతి ఆయోగ్ ముందు ఉంచుతాయి. ఈ విధంగా మనకు నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఉంటుంది.